పాత భవనం. ఆజంగఢ్లో 400 సంవత్సరాల భవనం ఉంది. దాన్ని తెల్లదొరల భవనం అని కూడా అంటూ ఉండేవారు. భవనం చాలా పాతది, ఇంకా నిశ్శబ్దంగా ఉండేది. ఎవరూ అటువైపు వెళ్తూ ఉండేవారు కాదు. కాని ఆజంగఢ్లో ఉన్న తాగుబోతులు, తిరుగుబోతులు ఎప్పుడూ అక్కడ తాగుతూ పడి ఉండేవారు, మజా చేసుకునేవారు. రాజు దాదా, ఎవరో ఇంగ్లీష్ అధికారి ఇక్కడికి ఈ కోటలోకి వాళ్ళ ఐటెం తీసుకొచ్చాడంట. నిజమేనా ఇది? తమ్ముడు బాటిల్ మీద ఒట్టు, మా తాతయ్య చెప్పాడు నాకు. ఏం స్త్రీ తమ్ముడు ఆమె, అగ్గి తమ్ముడు అగ్గి. అరే, బట్టలు కట్టిన బంగారు ముద్దలా ఉంటది. జార్జ్ అనే ఇంగ్లీష్ ఆయన పట్టుకొచ్చాడు ఆమెని. ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా రోజులు కలిసే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏదో పని మీద జార్జ్ వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అతను తిరిగే రాలేదు. మరి ఆ తర్వాత లేడీకి ఏమైంది? ఆమెకేం కావాలి? కొన్ని రోజులు ఈ కోటలోని ఇట్లా మందు తాగి పడుంది. ఆ తర్వాత ఏడవసాగింది. గ్రామంలో అర్ధరాత్రి పూట ఆమె గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఆమెకి మరి జనం ఎవరు సహాయం చేయలేదా? అరే, ఊళ్ళో వాళ్ళంటే ఇంగ్లీష్ వాళ్ళు అసలు పడనేరు. కనీసం కోట నీడలో కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. అయితే తర్వాత ఏమైంది? అరే, ఏమవ్వాలి? తాగేసి గోల గోల చేసేది, అరిచేది. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆమె గొంతు శాంతించింది. అదెందుకు? మనలాంటి ఆవారాగాళ్ళు ఎవరో ఆమె స్థితిని సొమ్ము చేసుకున్నారు. మంచి అమావాస్య చూసుకొని ఒక 4-5 కోటలోకి దూరారు. వాళ్ళంతా ఆమెను మానభంగం చేసి అక్కడే చంపేసి కోటలో పెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ కోట అలా పడుంది. ఎవరు వెళ్ళలేదు, ఎవరు రాలేదు. ఈ కథ వల్ల, తాగే మద్యం వల్ల రాజుతో ఉన్న మనుషులు చాలా భయపడిపోయారు. చీకటిగా ఉంది. చోటు అగ్గిపుల్ల వెలిగించాడు. అప్పుడే ఎవరో వెనక నుంచి వచ్చి ఆర్పేసి వెళ్ళిపోయారు. ఇది ఎవరు ఆర్పేశారు? అరే, ఎవరు ఊతున్నారా? గాలి వల్ల ఆరిపోయింది. సరేలే, గ్లాస్ సరిగ్గా కనిపించట్లా చీకటిగా. చోటు మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ కాంతిలో అతను రాజు వెనకాల ఒక అమ్మాయి కూర్చున్నట్టు చూశాడు. అమ్మాయి నవ్వుతూ ఉంది. ఎవరు ఎవరు? అరే, ఎక్కడా? అరే, రాజు అన్న వెనకాల. నా వెనకాల? రాజు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ముందుకు తిరిగేసరికి ఒక అమ్మాయి మొహం ముందు కనిపించింది. రాజన్న, ఏమైంది? రాజు చాలా భయపడ్డాడు. కానీ నవ్వుతూ అన్నాడు, ఏం లేదు, నేను మిమ్మల్ని భయపెడుతున్నాను అంతే. పదండి వెళ్దాం. ఏమైంది రాజు అన్న? మీ ఇద్దరికి ఎక్కేసినట్టుంది. అలా అని బంటి తన బాటిల్ ని కింద చూశాడు. అక్కడ బాటిల్ లేదు. అరే, నా బాటిల్ ఎక్కడుంది? అరే, మాకేం తెలుసురా? బాటిల్ ఎత్తుక్కోవడం తెలియదు గాని చెప్తాడు నాకు ఎక్కనే లేదని. అప్పుడు బంటి చూస్తాడు, అతని బాటిల్ ఇంకొక రూమ్ లో ఉందని. ఏంట్రా, ఎందుకు నాతో ఆడుతున్నారు? అదిగో చూడు, బాటిల్ ఆ రూమ్ లో ఉంది. సరే పో, వెళ్ళి తీసుకొనిరా. బంటి బాటిల్ తీసుకోవడానికి వెళ్తాడు. బాటిల్ తీసుకుని వెనక్కి తిరుగుతాడో లేదో గట్టిగా అరవడం మొదలెడతాడు. తన వెనకాల ఒక భయంకరమైన దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఒక అందమైన అమ్మాయిగా మారి బంటిని కౌగలించుకుంది. బంటికి భయంతో నోట మాట రాలేదు. జార్జ్, జార్జ్ డార్లింగ్, ఐ లవ్ యూ. నేను జార్జ్ కాదు, వదలండి నన్ను. నువ్వు జార్జ్ కాదని నాకు తెలుసు. జార్జ్ నీ వెనకాల నుంచున్నాడు. బంటి వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల జార్జ్ భయంకరమైన భూతం ఉంది. బంటి అరిచే లోపల జార్జ్ యొక్క భూతం బంటి శరీరంలో కలిసిపోయింది. బంటి అమ్మాయిని చూసి నవ్వసాగాడు. అమ్మాయి కూడా ఒక నవ్వు నవ్వి భయంకరమైన భూతం కింద మారి మాయమైపోయింది. ఇక్కడ రాజు ఇంకా చోటు బంటిని పిలుస్తున్నారు. ఏ బంటి రారా, ఏ బంటి బాటిల్ దొరికిందా లేదా? బంటి రా. చూస్తే బంటి బాటిల్ తో పాటు అక్కడే పడిపోయాడేమో. బంటి బాటిల్ తీసుకుని వచ్చాడు.
అతని ప్రవర్తన, నడవడిక అంతా కూడా మారిపోయింది. కూర్చో బంటే. బంటే, నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏరా, నేను ఈ కథ మీకు నేను వినిపించాను, మీరు నన్నే పిచ్చోడిని చేస్తున్నారే. వీడు అగ్గిపుల్ల ఆర్పేసి అంటాడు ఎవరు ఆర్పారని. నువ్వు బాటిల్ అక్కడ పెట్టేసి వచ్చి ఎవరు నా బాటిల్ తీశారంటావు. ఏం నాటకాలరా నాయన. రాజు అన్న జిల్మిల్ని మానభంగం చేసి అక్కడ పడేశారు వాళ్ళు. ఆ రాత్రి జార్జ్ తిరిగి వచ్చాడు. అతను జిల్మిల్ని కోటలోనే పూడ్చిపెట్టాలనుకున్నాడు. అతను తట్టుకోలేకపోయాడు. తను కూడా జిల్మిల్తో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. అరే, ఏం వాగుతున్నావు? జిల్మిల్ ఎవర్రా? ఆ అమ్మాయి. ఎవరినైతే జార్జ్ కోటలోకి తీసుకొచ్చాడో ఆమె. ఇది విని రాజు, చోటు గట్టిగా నవ్వడం మొదలెట్టారు. ఏ బంటి, ఏంటి ఏదైనా తినొచ్చావా అక్కడ? సర్లే కాని చెప్పు, ఎవరు చెప్పారు నీకు ఇదంతా? జార్జ్ చెప్పాడు. జార్జ్ ఎక్కడా? నా లోపలున్నాడు. మరి జిల్మిల్ ఎక్కడా? అటు చూడు, నీ వెనకాల. ఇది విని రాజు గట్టిగా నవ్వసాగాడు. ఏ తమ్ముడు, ఏడు తమాషా చేస్తున్నా? ఆ అమ్మాయి నా వెనకాలందట. చోటుకి మాత్రం మాట రాలేదు. రాజు అన్న వెనక చూడు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. నిజంగానే అక్కడ జిల్మిల్ భూతం ఉంది. రాజు గట్టిగా అరిచాడు. అప్పుడే వెనకాల నుంచి బంటి రాజు బుర్ర మీద బాటిల్ తోటి గట్టిగా కొట్టాడు. రాజు కింద పడి అక్కడే నేల మీద మరణించాడు. ఏ బంటి, ఏంటి నువ్వు ఇలా చేసావు? బంటి కాదు, జార్జ్. అప్పుడు జిల్మిల్ భూతం చోటు దగ్గరికి వచ్చింది. వదిలిపెట్టు నన్ను, ఇంకెప్పుడు రాను. నన్ను చంపొద్దు, ఇంకెప్పుడు రాను. వదిలిపెట్టు నన్ను. నా కోరికేంటంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అసలు. అంటే జిల్మిల్ భూతం చోటు యొక్క శరీరంలో కలిసిపోయింది. చోటు వ్యవహారం మారిపోయింది. అతను బంటిని చూసి నవ్వసాగాడు. బంటి చోటుని గట్టిగా కౌగలించుకున్నాడు. మనకి మనిషి శరీరం దొరికింది జిల్మిల్. ఎన్నాళ్ళు చూసామో ఒకరికొకరం తాకడానికి. ఈరోజు మనకు బతికున్న శరీరం దొరికింది. ఇక నుంచి మనమిద్దరం ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టద్దు. సంవత్సరాల పాటు మనం ఈ కోటలో ఇక్కడే ఉందాము, ఒక్కటిగా ఉందాము. ఇంకా వచ్చుకోవడం నా వల్ల కాదు జార్జ్. పద, నన్ను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళు. బంటి చోటుని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతను చోటుని తీసుకుని బంగ్లా లోపల రూమ్ వైపు నడవసాగాడు. దయ్యం హాస్పిటల్ 3వ భాగం. అహ్మదాబాద్ కి సంబంధించిన స్టోరీ. అహ్మదాబాద్ లో చాలా పెద్ద ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్ ఉండేది. రోజు చాలా మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు. అక్కడ పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకుని వారిని జాగ్రత్తగా చూసుకునేవారు. హాస్పిటల్లో ఒక విచిత్రమైన పేషెంట్ కూడా ఎవరి హాస్పిటల్లో లేని విధంగా ఉండేవాడు. ఆ హాస్పిటల్లో 30 సంవత్సరాల నుండి కోమాలో ఉన్న పేషెంట్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయనను ఎవరు అడ్మిట్ చేసి వెళ్లారు అనే వివరాలేవి హాస్పిటల్ దగ్గర లేవు. ఇది చాలా విచిత్రమైన విషయం. అప్పటి నుండి ఆ పేషెంట్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం హాస్పిటల్లోనే జాగ్రత్తగా ఉంచబడ్డాడు. అతని ట్రీట్మెంట్ ఖర్చంతా హాస్పిటల్ భరిస్తూ వస్తుంది. కానీ 30 సంవత్సరాల్లో ఈ పేషెంట్ ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో రిపేర్ పనులు జరుగుతున్నాయి. అందువలన ఎక్కువగా పేషెంట్స్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటున్నారు. అలా రాత్రిపూట ఆ హాస్పిటల్లో చాలా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దమైన నల్లని రాత్రి వేళ హాస్పిటల్ ఇంకా నిశ్శబ్దంగా ఉంది. జూలీ అనే నర్స్ రాత్రి 2 గంటలకి రౌండ్స్కి అని బయలుదేరుతుంది. అకస్మాత్తుగా వెళ్తూ ఒక చీకటిగా ఉన్న వార్డులోకి వెళ్ళింది. ఆమె చూపు ఒక బెడ్ పై పడింది. వెంటనే గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని మిగతా నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చారు. జూలీ పెద్దగా అరుస్తూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంది హాస్పిటల్లో. మిగతా నర్సులు, డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్ అందరూ అక్కడికి వచ్చారు. ఏమైంది జూలీ, ఎందుకలా అరుస్తున్నావు?
డాక్టర్ అక్కడ అసలు ఏం జరిగింది చెప్పు. డాక్టర్ ఆ పేషెంట్ 30 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు. బెడ్ నెంబర్ 13 ఆయనకి ఏమైంది? అతను బెడ్ మీద లేడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు జూలీ? నువ్వు బానే ఉన్నావు కదా? నేను నిజమే చెప్తున్నాను డాక్టర్. నేను రౌండ్కి వెళ్ళేసరికి అతను బెడ్ మీద లేడు. పదా అందరం వెళ్ళి చూద్దాం. లేదు, నాకు భయం వేస్తుంది, మీరు వెళ్ళండి. ఓ అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేం వెళ్ళి చూసొస్తాం. ఇలా చెప్పి డాక్టర్ ఇంకా నర్స్ వార్డులో బెడ్ నెంబర్ 13 దగ్గరికి వెళ్లారు. 30 సంవత్సరాల నుండి కోమాలో ఉన్న పేషెంట్ అలాగే బెడ్ పై పడి ఉన్నాడు. ఈ జూలీ అసలు నైట్ డ్యూటీస్ చేసి ఇలా తయారైంట్లుంది. పదండి ఆమెను ఇంటికి పంపించేద్దాం. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళగానే కోమాలో బెడ్ పై ఉన్న పేషెంట్ తన కళ్ళు తెరుస్తాడు. అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. తర్వాత అందరూ జూలీ దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తున్నారు. ఏంటి జూలీ, నువ్వు అందరినీ ఇలా భయపెట్టేశావు? బెడ్ నెంబర్ 13 పేషెంట్ దాని మీదే ఉన్నాడు కదా, వెళ్ళి నువ్వు ఒకసారి చూడు. లేదు డాక్టర్, నేను అక్కడికి రాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను కూడా అదే చెప్దామనుకున్నా. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అప్పుడే శబ్దం చిత్రంగా వస్తుంది. ఇది ఒక మిషన్ నుంచి వస్తున్నట్టుందేంటి? పనివాళ్ళు సాయంత్రానికే పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు కదా. ఎవరైనా నైట్ డ్యూటీ చేస్తున్నారా? సార్, పని వాళ్ళంతా సాయంకాలమే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. నేను చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడేదో జరుగుతుందని. మనందరం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. పదండి వెళ్దాం. జూలీ, యూ డోంట్ వర్రీ. ఎవరైనా కూలి వాళ్ళు పని మిగిలిపోయి ఉండి ఉంటారు. పదా మనం వెళ్ళి చూద్దాం. ఇలా అని డాక్టర్తో పాటు అందరూ వార్డు వైపు వెళ్ళసాగారు. వార్డులోకి అడుగు పెట్టగానే వార్డులోని దృశ్యం చూసి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కోమా పేషెంట్ ఒక భయంకరమైన రూపంలో బెడ్ని తన 2 చేతులతో పట్టుకుని గట్టిగా ఊపుతున్నాడు. ఇంకా ఘోరంగా గట్టిగా నవ్వుతున్నాడు. అతని నవ్వు ఒక మిషన్ లాగా అనిపించింది. ఈ దృశ్యం చూసి అక్కడున్న అందరూ భయపడ్డారు. కానీ డాక్టర్ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మనం ఇతను ఇంకా హాస్పిటల్లో పెట్టుకుని చాలా తప్పు చేశాం. ఇతను కోమాలోకి వెళ్ళి ఎప్పుడు చనిపోయి దెయ్యంలో మారినట్లున్నాడు. ఇతను మనల్ని అస్సలు వదిలిపెట్టాడు. ఇక్కడి నుంచి పరిగెత్తండి. అవును సార్, జూలీ చెప్పేది నిజమే. షటాప్. అరే, చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఇలా జరుగుతుందా? ఒక కోమాలో ఉన్న పేషెంట్ ఇంత ఎనర్జెటిక్గా లేచి నిలబడతాడా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరిగింది లేదు. మెడికల్ హిస్టరీలోనే లేదు ఇలాంటిది. ఇలా చెప్పి డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళసాగాడు. సార్ ఆగండి, సార్ ఆగండి. కామ్ డౌన్ డియర్, కామ్ డౌన్. మీరు నన్ను చూడగలుగుతున్నారా? నాతో మాట్లాడగలరా? బెడ్ నెంబర్ 13, నేను మీ డాక్టర్ని. మీరు నాతో మాట్లాడండి. ఇలా అంటూ డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే అకస్మాత్తుగా ఆ పేషెంట్ తన కళ్ళని డాక్టర్ వైపు పెద్దగా చేసి చూశాడు. తర్వాత డాక్టర్ మీద పడి గట్టిగా కొట్టి పిచ్చి పట్టిన జంతువులా కొట్టి అతన్ని చంపేశాడు. పరిగెత్తండి ఇక్కడి నుంచి, పరిగెత్తండి. డాక్టర్ అలా అయిన తర్వాత హాస్పిటల్లోని అందరూ పరిగెడుతూనే ఉన్నారు. అందరూ తమ ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని పరిగెడుతున్నారు. బయటకు వెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. కానీ విచిత్రంగా హాస్పిటల్ డోర్స్ ఇంకా కిటికీలు అన్నీ లాక్ చేసి ఉన్నాయి. అక్కడ మొబైల్, టెలిఫోన్ ఏవీ పనిచేయడం లేదు. ఇంకా ఆ విచిత్రమైన పేషెంట్ క్రూరమైన మృగంలా హాస్పిటల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మిగతా వారంతా అక్కడ ఇక్కడ దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉదయం అయ్యేసరికి ఆ భూతం హాస్పిటల్లో దాక్కుని ఉన్న ఒక్కొక్కరిని పట్టి బయటకు తీసి చంపేసింది. తర్వాత 6 గంటలకి అది తన వార్డులోకి వెళ్లి తన బెడ్ పై పడుకుని మళ్లీ కోమాలోకి వెళ్ళిపోయింది. ఉదయం 8 గంటలకి పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. పోలీసులకి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. పోలీసులు కూడా చాలా భయపడ్డారు. అతను అందరినీ చంపేశాడు, కానీ ఆ కోమా పేషెంట్ తప్ప. సార్, శవాలు తప్ప ఏమీ దొరకలేదు. బయట మీడియా వాళ్ళు అరుస్తున్నారు ఎవరు చేశారని. వారికి ఏం చెబుదాము? చూడు, ఎవరో సైకో వచ్చి హత్యలు చేశాడని చెప్పు, మరియు త్వరలోనే పట్టుకుంటామని చెప్పు.
ఈ హత్యల తర్వాత పోలీసులు ఆ అజ్ఞాత హంతకుని వెతుకుతూ ఉన్నారు. ఆ హాస్పిటల్ సీల్ చేయబడింది. బెడ్ నెంబర్ 13 పై ఉన్న ఆ కోమా పేషెంట్ కూడా శాశ్వతంగా హాస్పిటల్తో పాటు బంధించబడ్డాడు. అతని అత్యాచారాలు కూడా హాస్పిటల్ యొక్క 4 గోడల మధ్య ఉండిపోయాయి.